జనసేన నేత కిరణ్ రాయల్ కు షాక్ తగిలింది. కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మికి బెయిల్ లభించింది. లక్ష్మికి జైపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సైబర్ క్రైమ్ పేరుతో లక్ష్మిని రాజస్థాన్ పోలీసులతో అరెస్ట్ చేయించారు కిరణ్ రాయల్. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయమూర్తి. మొత్తం మీద లక్ష్మికి బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తుంది. ఎప్పటికంతా ఆమె విడుదలయ్యే అవకాశం ఉంది? ఫర్దర్ గా ఏం జరగబోతోంది? జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మోసపూరితంగా లక్ష్మిని అరెస్ట్ చేయించినటువంటి ఈ కేసులో ఈ చిట్టి కేసుకు సంబంధించి బెయిల్ మంజూరైంది. జైపూర్ లో కొద్దిసేపటి క్రితమే సీజీఎం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె కోర్టు ఆదేశాలను సబ్ జైలు పంపించిన తర్వాత దాని మేరకు ఆమె విడుదల కాబోతున్నాం. మరికొద్దిసేపట్లో నా ప్రాసెస్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో కోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాలను జైలు అధికారులకు పంపించేటువంటి ప్రక్రియలో ఉన్నారు. ప్రధానంగా ఒక మోసపూరితంగా కుట్రపూరితంగా ఒక కేసులో చీటింగ్ కేసులో ఇరికించి 2021లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి 2025లో ఆమె ఈ కేసులో ఉన్నారంటూ ఇరికించడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ పైన ఆరోపణలు చేసిన తర్వాత ఈ యొక్క కేసు ఘటన అనేది వెలుగులోకి తీసుకురావడం సర్వత్రా సంచలనమైంది. ఈ నేపథ్యంలో లక్ష్మికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సమాచారం అందుకోవడంతో ఒక్కసారి వారి కుటుంబ సభ్యుల ఆనందం వెలుగురుస్తుంది. మరి కొద్దిసేపట్లోనే ఆమె విడుదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ మూర్తి.